మీ రెస్టారెంట్లో స్టాఫ్ పర్ఫార్మెన్స్ వీక్గా ఉందా? ప్రాబ్లం స్టాఫ్లో కాదు, ఓనర్ బిహేవియర్లో ఉంటుంది. స్టాఫ్తో ఓనర్ ఎలా బిహేవ్ చేస్తాడో అది టీమ్ పర్ఫార్మెన్స్ని డిసైడ్ చేస్తుంది. ఎలా బిహేవ్ చేయాలో ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తా, లిజన్ కేర్ఫుల్లీ. ఓనర్ కామ్గా ఉంటే టీమ్ కాన్ఫిడెంట్గా ఉంటుంది. ఓనర్ స్ట్రెస్లో షౌట్ చేస్తే టీమ్ పానిక్ అవుతుంది. రెస్పెక్ట్ ఇవ్వకపోతే పర్ఫార్మెన్స్ తగ్గుతుంది. ప్రైవేట్లో కరెక్ట్ చేయాలి, పబ్లిక్లో అప్రిషియేట్ చేయాలి. స్టాఫ్ ప్రాబ్లమ్స్ కానీ స్టాఫ్ సజెస్ట్ చేసే ఐడియాస్ కానీ వినకుంటే సైలెంట్ ఫ్రస్ట్రేషన్ పెరుగుతుంది. లిజనింగ్ కల్చర్ ఉంటే లాయల్టీ స్ట్రాంగ్గా ఉంటుంది. ఓనర్ ఒక్క స్టాఫ్ని మాత్రమే ఫేవరెట్ చేసుకుంటారు. దీనివల్ల మిగతా టీం డీమోటివేట్ అవుతుంది. ఓనర్ ఓన్ మిస్టేక్ హైడ్ చేయకూడదు. దీనివల్ల స్టాఫ్ కూడా మిస్టేక్స్ని హైడ్ చేస్తారు. ఒకసారి స్ట్రిక్ట్, ఒకసారి లీనియంట్ ఉంటే రూల్స్ సీరియస్గా తీసుకోరు. కన్సిస్టెంట్ బిహేవియర్ ఉంటే డిసిప్లిన్ బిల్డ్ చేస్తుంది. క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వకపోతే స్టాఫ్ కన్ఫ్యూజ్ అవుతారు. మిస్టేక్స్ ఆటోమేటిక్గా జరుగుతాయి. రేటింగ్ డౌన్. ప్రాబ్లం వచ్చినప్పుడు బ్లేమ్ చేయకుండా సొల్యూషన్ ఫోకస్ చేయాలి. బ్లేమ్ కల్చర్ క్రియేట్ చేస్తే మిస్టేక్స్ని హైడ్ చేస్తారు. సొల్యూషన్ మైండ్ సెట్ ఉంటే టీమ్ ఆనెస్ట్గా వర్క్ చేస్తుంది. ప్రతి వర్క్లో ఓనర్ ఇన్వాల్వ్ అవ్వకూడదు. స్టాఫ్కి కాన్ఫిడెన్స్ తగ్గుతుంది. ట్రస్ట్ పెడితేనే అవుట్పుట్ ఫాస్ట్గా ఉంటుంది. కంటెంట్ నచ్చితే నన్ను కూడా ఫాలో చేసి అప్రిషియేట్ చేయండి. థ్యాంక్ యూ.